ఫోటో పెట్టిన పొలాలే చూస్తారట కదా సార్ మీరు. ఫోటో పెట్టినా ఎక్కడ జరిగిందో అదే చూస్తారు. మిగతా ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నట్టుగా ఫోటోలు పెట్టిరు, మీరు ఎందుకు పెట్టిరు, ఎవరు చేస్తారు అని చెప్తారట. మేము ఏదో నవ్వుకుంటాను అన్నా గిట్లా రాజకీయం గిట్లా పోతుంది, మీరు ఎవరు చేసిరు ఏందనే దాని కొరకు రైతులు గిట్లా భయపడి చెప్పడానికి ఎండిపోయింది చూసుకోరు కానీ అది అమ్మాయినా అడగపోతే పెట్టదు కదా. కుండలో పువ్వు అయినా అమ్మ ఆకలి అవుతుందంటే పెడుతుంది కదా. మరి ఆయన బాగా ఆయన చెప్పుకోవాలి కదా ఏదో పద్ధతి. అమ్మారే భయపడుతుంది సార్, అట్నే నవ్వుకుంటా అట్నే ఎండిపోయింది చూసుకోండి. అన్ని ఎండిపోయినాయి. మా 4 ఎకరాలు ఎండిపోయింది సార్. నేను ఇప్పుడు తవ్వమంటే వస్తుంటే కనబడుతుంది పాపం ఎండిపోయింది పసుమ విలేకరులు వచ్చి వాళ్ళు తీసుకొని చూస్తున్నారు. మరి అది కూడా వద్దు తీయొద్దు ఎండిపోయింది చెప్పొద్దు అంటే వద్దు కాలవాసి ఎంత నీళ్లు ఘోరం ఏడు మంచి ఈ పాడికి కలవడం అయింది నీళ్లు. ఏడు ఫస్ట్ ఇయ్యకున్నా బాగుండు, ఇచ్చిండు మళ్ళీ కట్ చేసిండు. ఎలుగా ఎండిపోతున్నాయి పొలాలు. అందుకనే మా అన్న నిన్న చెప్పాడు అక్కడ చెట్ల నీళ్ళు లేవు అని అంటుంది. ఎక్కడ సాగింది మాకేం తెలుసు సార్, మాకు తెలియదు. ఈ పొలాలు మాత్రం ఎట్లా ఎండిపోతుంది. అందరూ ఎండిపోయినాయి. ఏం చేస్తాం, చేసేది ఏముందని ఇక నీళ్ళు రాలేదు, ఎండిపోయి రాలేదు. మరి చేసేది ఏముందని వదిలిపెట్టాం. నీళ్ళు రాలేదు అట్లా చూద్దామని పోతున్నా. రైట్.